ఫ్రెండ్స్ నిన్న చాలా మంది అసలు ఎపిసోడ్ మొత్తంలో చూసినట్టయితే భరణి గారి పర్ఫార్మెన్స్ కి అస్సలు అంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకనంటే ఇక్కడ రాముకి భరణి సపోర్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఎవరు ఇప్పుడు ఈ పవన్ డెమోనోను శ్రీజ కలిసి కళ్యాణ్ని ఇమాన్యుల్ని తీస్తాడని భరణి అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు కొంతే తెలిసే వాళ్ళకి వాళ్ళే కొట్టుకున్నారు కదా. అయితే ఇమాన్యుల్ని ఏదో ఒక రకంగా తీసేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. అంటే రాము కానీ ఇమాన్యుల్ కానీ ఉంటే ఇమాన్యుల్ని ఎలిమినేట్ చేసేయాలి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఇమాన్యుల్ నేను ఈసారి రాముకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, తను ఇప్పటి వరకు అవ్వలేదు, నన్ను చాలా రిక్వెస్ట్ చేశాడు, ప్లీజ్ నువ్వు ఏమనుకోనంటే నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను తనని సేవ్ చేస్తానంటే సరిపోయేది. అలా కాకుండా సంజన చేసిన తప్పులన్నిటినీ కూడా ఇమాన్యుల్ మీద పెట్టడం అనేది నాకైతే నచ్చలేదు. భరణి గారు ఈ విషయంలో బాగా మాస్క్ తీసేశారేమో అనిపించింది. అంటే ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నారేమో, అంటే ఆయన మంచిగా ఉండడం కోసం ఇమాన్యుల్ని ఈ వంక పెట్టాడేమో అనిపించింది. ఇప్పుడు అలా పెట్టడం వల్ల ఇమాన్యుల్కి సీజన్ అంతా కూడా సంజన చేసిన తప్పులన్నిటికీ కూడా భాగం అయినట్టే కదా. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ భరణి గారు ఇమాన్యుల్ మీద ఇచ్చింది. సో ఈ విషయం మీద మనం చూసినట్టయితే నిజం చెప్పాలి అంటే అసలు ఆ టాపిక్ ఎత్తకూడదు. భరణి ఎత్తకుండా ఏమనాలంటే ఇమాన్యుల్ నేను ఎవరికి సపోర్ట్ చేస్తానో నాకు తెలీదు, కానీ రాము నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడంటే ఇమాన్యుల్ ఏమంటాడు తెలుసా, నీ ఇష్టం అన్నా, నువ్వు ఎవరినైనా సపోర్ట్ చేసుకోన్నా, నాకు ఏం ప్రాబ్లం లేదు అంటే అనే రకమే ఇమాన్యుల్. తనేంటే ఏమి పెద్దగా సీరియస్గా తీసుకోవడం. అందుకనే పాపం 4 వారాల నుంచి తను కెప్టెన్సీ టాస్క్కి వెళ్తున్నప్పటికీ కూడా, ఓడిపోతున్నప్పటికీ కూడా, త్యాగం చేసినప్పటికీ కూడా తనకి రావాల్సిన హైప్ తనకి రాదా. కళ్యాణ్కి ఒక్కసారి కెప్టెన్సీ టాస్క్ పోయినందుకు, అంటే ఈ డెమోన్ రితు కలిసి మోసం చేసినందుకు, మరి రితు ఆ టాయ్స్ టాస్క్ లో కూడా ఇమాన్యుల్ మోసం చేసింది, చాలా మోసాలు చేసింది. కళ్యాణ్ మంచివాడి, కానీ ఇమాన్యుల్కి కూడా దక్కాల్సిన క్రెడిబిలిటీ దక్కట్లేదు. సో భరణి గారి విషయంలో అయితే చాలా అసంతృప్తి ఫీల్ అయ్యాడు. మీరు గమనించండి, నిన్న నైట్ కూడా తనుజ అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకున్నారు. ఈ విషయం మీద నాగ్ సార్ భరణిని ఇమాన్యుల్ని ఇద్దరిని లేపారు. ఏంటంటే ఇమాన్యుల్ సంజన చేసిన దొంగతనాలు ఏంటి నీ మీద పడుతున్నాయా అంటే, ఇప్పుడు నాగ్ సార్ ఏంటంటే డైరెక్ట్ గా తిట్టడాలు అరవడాలు ఇమాన్యుల్ మీద చేయలేరు కదా. ఇప్పుడు సంజన దొంగతనం చేసింది, తన మీద అరవాలి. అలాగే రితు ఏం చేసింది, కళ్యాణ్ విషయంలో తను తప్పు చేసింది. కళ్యాణ్ డెమోన్ విషయంలో రితు డబుల్ గేమ్ ఆడింది, ఇవన్నీ మనకు తెలిసింది. అయితే డైరెక్ట్గా నువ్వు చేసింది తప్పు అని అనలేరు హోస్ట్లు. అలా అన్నా అనుకోండి, ఇంకా వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడదు. అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీక్ నుంచి అందరూ సేఫ్ గేమ్ ఆడేస్తారనమాట. ఓహో అని చెప్పి నువ్వు నేను అని అంటూ ఉంటారు. సో నాగార్జున ఏం చేస్తారంటే హోస్ట్గా అసలు నిజాలని కంటెస్టెంట్స్ నుంచి బయట పెడతారు, ఆడియన్స్ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు అనేది హింట్ ఇస్తారు. ఇదే మెయిన్గా జరుగుతుంది వీకెండ్ ఎపిసోడ్. కానీ కొంతమంది సీరియస్ ఇష్యూస్ మీద అయితే గట్టిగా నాగ్ సార్ కూడా అరవడం జరుగుతుంది. అది ఎవరికి ఏంటనేది ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇక్కడ ఇమాన్యుల్ని అడుగుతారనమాట, ఇమాన్యుల్ ఏంటి భరణి నీకు సపోర్ట్ చేయలేదా, నువ్వు సంజన చేసిన దొంగతనాలన్నీ నీ మీదకి వేస్తున్నారేంటయ్యా అని అడిగితే, సార్ నేను ఆ విషయంలో భరణి గారి గురించి చాలా ఫీల్ అయ్యానండి అని చెప్తే ఈలో భరణిని లేపుతారనమాట. భరణిని లేపితే భరణి ఏమంటాడంటే, సార్ నా లెక్క ప్రకారం సంజన గారికి ఇమాన్యుల్ కొంచెం గట్టిగా చెప్తే, అంటే జోక్గా ఫన్నీగా కాకుండా గట్టిగా చెప్తే మేబీ తను మారుతుందేమో అని నేను అనుకున్నాను. కానీ మనవాడు మమ్మీ అన్న రిలేషన్తో గట్టిగా చెప్పలేకపోతున్నాడేమో అని నా అభిప్రాయం. అంటే అప్పుడు నాగార్జున మళ్ళీ అడుగుతాడనమాట ఇమాన్యుల్ని, ఏంటి నిజమేనా, నువ్వు చెప్తుంది నిజమేనా అని చెప్పి భరణి అంటుంది నిజమేనా అని అంటే, అప్పుడు ఇమాన్యుల్ అంటాడనమాట, సార్ నేను అస్సలు అలా కానే కాదు, మీరు వీడియోలు చూడండి, నేను కెప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు దొంగతనాలు చేస్తే నేను ఊరుకొని మమ్మీ అని అంటే, నీ హయాంలో నీ కెప్టెన్సీలో నేను అస్సలు దొంగతనాలే చేయను అని చెప్పి తను ప్రామిస్ చేసింది సార్ నాకు. అంటే అప్పుడు వెంటనే నాకు సార్ ఏమంటారంటే, సరే మరి నీ కెప్టెన్సీలో చేసింది, మరి మిగతా వాళ్ళ కెప్టెన్సీలో కూడా తను ఎందుకు చేయాలి దొంగతనాలు అంటే, సార్ నేను దానికి కూడా వ్యతిరేకమే, నేను అస్సలు సపోర్ట్ చేయను ఇలాంటివి, నేనే బయట పెడతాను సార్ తను దొంగతనం చేసిందని ప్రూఫ్స్తో సహా అంటాడు. నిజమే కదా, మరి నిన్న ఎగ్స్ తింటున్నప్పుడు కూడా
ఒక్కసారిగా నోట్ల నుంచి ఎగ్ వాసన వచ్చింది, ఒక్క ఎగ్కి ఇంత కంపు ఎందుకు వచ్చిందని నేను అనుకున్నాను, ఇలాంటివన్నీ చెప్తాడు. కాకపోతే ఏంటంటే సంజన ఎలాంటి పర్సన్ అంటే గట్టిగా చెప్పినా తను పని చేయదు ఫ్రెండ్స్. తను అనుకున్నదే తను చేస్తుంది అనమాట. అంటే తన కంటెంట్ క్రియేషన్ అనేది ఒక రకంగా చేద్దాం అని అనుకుంటుంది. అది దానికి ఎవరు అడ్డొచ్చినా కూడా తను వినదనమాట మాట. అయితే నిన్న నైట్ కూడా తనూజ అండ్ ఇమాన్యుల్ భరణి విషయంలో అలా ఫీల్ అయ్యారు. నేను అనుకోవడం ఒక దివ్య ఉంది కదా, దివ్య ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడో భరణి గారి మీద ఎక్కువ పడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే నైట్ టైమ్స్ వీళ్ళిద్దరూ డబ్బా కొట్టుకుంటున్నారు, అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు, నువ్వు గొప్ప అండి నేను గొప్ప అంటున్నారు. ఆల్మోస్ట్ 4-5 days నుంచి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఈ విషయం అర్థమైపోయి ఉంటుంది. అసలు వీళ్ళిద్దరి నైట్ టైం టాక్స్ ఏముంటాయంటే గొప్పలే. నేను అలా చేశానంటే నువ్వు ఎంత తెలివైన దానివని, నువ్వు ఇలా చేసావంటే నువ్వెంత తెలివైన దాని, ఇలానే ఉంటున్నాయి అనమాట వీళ్ళవి. అయితే ఇంకా నాకేమనిపించిందంటే దివ్య ఇన్ఫ్లుయెన్స్ అయితే భరణి గారి మీద ఉందేమో అనిపించింది. అయితే ఇదే విషయాన్ని నాకు సార్ కూడా ఒక మాట అంటారు. ఆయన ఏమంటారంటే ఏమ్మా తనూజ అని లేపుతారనమాట. తనూజకి ఎందుకు లేపుతారంటే తనూజ అండ్ సంజన గొడవ విషయంలో కూడా భరణి సంజనకి సపోర్ట్ చేస్తాడు. మీకు కావాలా ఫుడ్ మానిటర్గా నేను కావాలా, మీకు ఫుడ్ మానిటర్గా నేను కావాలా అని అడుగుతాడు. ప్లస్ ఆ స్టవ్ మీద ఉన్న ప్యాన్ ఇట్లా లేపి అరవడం జరుగుతుంది. మీకు ఐడియా ఉందా? అప్పుడు తనూజ కూడా ఫీల్ అవుతుంది. ఆ విషయం కూడా లేపి అడగడం జరుగుతుంది. సో ఇవాళ భరణి, ఇమాన్యుల్, తనూజ వీళ్ళ గురించి అయితే మాట్లాడటం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి వీళ్ళ మీద ఫోకస్ చేసినప్పుడు ఫుల్ లెంత్గా ఇదే టాపిక్స్ నడుస్తుంటాయి. ఫస్ట్ ఇమాన్యుల్ భరణితో స్టార్ట్ చేసిన తనూజ అనమాట. అయితే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 4 to 5 hours పైనే జరుగుతుంది సాటర్డే ఎపిసోడ్ అంటే. కానీ మనకి రిలీజ్ అయ్యేది ఓన్లీ 1 hour ఎపిసోడ్లే. దానిలో ఏమవుతుందంటే మెయిన్ కాన్సెప్ట్స్ కనుక, అంటే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, డెమోన్ పవన్, రితు, కళ్యాణ్, వీళ్ళ ముగ్గురివి మెయిన్ కదా. సో ఈ 3 మెయిన్ టాపిక్స్ కనుక ఎక్కువసేపు తీసుకున్నాయి అనుకోండి, ఎక్స్ప్లెనేషన్ కానీ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కానీ, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళది కొంతవరకు కట్ చేసేస్తారు, ఎడిట్ చేసేస్తారు. అంతేకాని జరిగిన 3 గంటల షోని మనకు వేరు కదా. అలాంటి టైంలో ఇలాంటివి కొన్ని పోవచ్చు, కానీ ఖచ్చితంగా అడ్రస్ అయితే చేస్తారనమాట. అడ్రస్ చేస్తారు. కాకపోతే అది నెక్స్ట్ నామినేషన్స్లో పడింది అనుకోండి, అప్పుడు దాని గురించి క్లారిటీగా ఇవ్వడం కోసం ఇంకేమైనా ఎక్స్ట్రా కట్స్ అయితే యాడ్ చేస్తారనమాట. సో ఇలా జరుగుతుంది. మీకేమనిపించింది భరణి గారిది ఇమాన్యుల్ విషయంలో? భరణి గారిది తప్ప లేదా ఇమాన్యుల్ తప్ప అంటే మీకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా వినండి. మరి ఇమాన్యుల్ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరే కలిసి భరణి అండ్ శ్రీజ టీం తీస్తారు కదా, భరణి, శ్రీజ, దివ్య ఆడుతున్న టీం తీస్తారు కదా. మరి వీళ్ళు కూడా, మరి వాళ్ళు కూడా కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్ని తీసేసినట్టే కదా. మరి అది కూడా లెక్కలోకి రావాలి మరి. సో ఈ విషయాలన్నింటినీ కూడా నాకు సార్ అయితే చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈరోజు ఇంటెన్సిటీ ఎంత అనేది తెలియదు అనమాట. ఎందుకంటే కళ్యాణ్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ ఇది. ఇక భరణి గారిది ఇష్యూ జరుగుతుందా లేదా మరి తెలీదు. నాకైతే భరణి గారి ఈ విషయంలో కొద్దిగా రాము విషయంలో ఎక్కువ చేశారేమో అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్కి ఇవ్వచ్చు, ఆయన కూడా కెప్టెన్సీ, ఆయన ఫైట్ చేయొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.